హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం దేవుడి వరం అనే తాతయ్య కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్రగారు. పక్కింటి మామయ్య గారు, అత్తయ్య గారు పసుపు బట్టలు కట్టుకొని తిరుపతి పోతున్నారు అన్నారు పిల్లలు తాతయ్యతో. అవును మరి, వాళ్లకు మొక్కుంది కాబోలు అన్నాడు తాతయ్య. మొక్కోవటం దేనికి తాతయ్య అని పిల్లలు అడిగారు. డబ్బులు కావాలని, ఉద్యోగాలు కావాలని, రోగాలు నయం కావాలని, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టాలని దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటారు అన్నాడు తాతయ్య. దేవుడికి మొక్కుంటే డబ్బులు ఇస్తాడా తాతయ్య అన్నారు పిల్లలు. ఇస్తాడనే కదా మొక్కుకుంటారు అన్నాడు తాతయ్య. అయితే దేవుడి దగ్గర డబ్బులుంటాయన్నమాట, అంతే కదా తాతయ్య అన్నారు పిల్లలు అనుమానంగా. దేవుడి దగ్గర డబ్బులు ఉంటాయట్రా పిచ్చి పిల్లలారా అన్నాడు తాతయ్య. అయితే మరి దేవుడు మొక్కుకున్న వాళ్లకు డబ్బులు ఎట్లా ఇస్తాడు తాతయ్య అని ఒక పిల్లవాడు అడిగాడు. ఎలా ఇప్పిస్తాడో తెలియాలంటే ఓ చిన్న కథ చెప్తా వినండి అంటూ తాతయ్య కథ ఆరంభించాడు. ఒక ఊళ్ళో ఒక శివాలయం ఉండేదట. గర్భగుడిలో శివలింగం ఉండేది, ఎదురుగా నంది విగ్రహం ఉండేది. ఒక పక్కగా పార్వతి అమ్మవారి విగ్రహము, ఇంకో పక్కగా వినాయకుడి విగ్రహము ఉండేది. రోజు వినయంగా ఈ ఆలయానికి వెళ్లేవారు ఇద్దరే ఉండేవారు. ఒకడు గ్రామంలో కల్లా గొప్ప ధనికుడు, లక్షాధికారి. రెండోవాడు ఆ గర్భదరిద్రుడైన ఒక కూలీవాడు. ఒకరోజు లక్షాధికారి కొంచెం పొద్దుపోయి ఆలయానికి వచ్చాడు. అతడు లోపలికి అడుగు పెడుతూ ఉండగా లోపల ఎవరో మాట్లాడుకునే మాటలు వినిపించినాయి. ఏమండి, ఆ కూలివాడు ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో భక్తితో ఆలయానికి వచ్చి మిమ్మల్ని కొలుస్తున్నాడు కదా, వాడి బీదరికం ఎందుకు పోగొట్టకూడదు అని ఒక ఆడగొంతు ప్రశ్నించింది. పార్వతి, అలాగే చేస్తాను నాయనా విఘ్నేశ్వరుడు. రేపు సూర్యాస్తం లోపల ఆ కూలివాడికి 1,00,000 రూపాయలు వచ్చే సదుపాయం చెయ్యి అని ఒక మగ గొంతు అన్నది. సరే నాన్న అని ఒక యువకుడి గొంతు పలికింది. ఆ మాట్లాడుకున్నది పార్వతి, శివుడు, వినాయకుడు అయి ఉంటారా అని లక్షాధికారి ఆశ్చర్యపడిపోయాడు. ఆలయంలోనికి ప్రవేశించేసరికి అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో ఆయన అనుమానం ధ్రువపడింది. గంజికి గతి లేని వాడికి 1,00,000 రూపాయలే, ఆ డబ్బుతో ఏం చేసుకుంటాడు వాడికి ఏం చేసుకోవాలో కూడా తెలియదు. వాడికి సుఖంగా జరగాలంటే 100 చాలు, 1000 అయితే ఎక్కువ అనుకున్నాడు లక్షాధికారి. ఈ ఆలోచనతోనే దేవుడికి దండం పెట్టి మొక్కు తీర్చేసుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రల్లా నిద్రపట్టలేదు. వినాయకుడు 1,00,000 రూపాయలు ఇప్పించటమే జరిగితే కూలీవాడు చాలా కష్టాల పాలైపోతాడు. వాడిని ఆ కష్టాల నుంచి తప్పించాలని లక్షాధికారి నిర్ణయించుకున్నాడు. అందుకు అతడేం చేశాడు, తెల్లవారుతూనే ఆ కూలీవాడిని వెతుక్కుంటూ వెళ్ళి ఎలాగైతే పట్టుకుని వాడితో, అబ్బి, ఇవాళ నీకు దొరికే డబ్బంతా నాకు ఇచ్చేస్తేవా నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నాడు. కూలివాడి నిర్ఘాంతపోయి, తమరు నాతో పరాచకాలు ఆడుతున్నారు అన్నాడు. పరాచకాలు కాదు, నిజంగానే ఇస్తానన్నాడు లక్షాధికారి. కూలివాడు నమ్మలేదు. చూడు, 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు మాత్రం ఇవాళ నీకు దొరికిందంతా నాకు ఇచ్చేయాలి అన్నాడు లక్షాధికారి. కూలివాడి కోపం వచ్చింది. మీ డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి, నన్ను బతకనివ్వండి అన్నాడు వాడు. నేను అబద్ధం ఆడుతున్నానని నీ అనుమానం కదా, 1000 కాదు 10,000 ఇస్తాను, నిజం. నేను కోరిందల్లా ఏమంటే నీకు ఈరోజు దొరికిందంతా నాకు ఇవ్వాలి అన్నాడు లక్షాధికారి. ఈ సంగతి నలుగురితోనూ చెబుదాం రండి, ఏం మాటలివి అంటూ కూలివాడు గొంతెత్తాడు. వాడు డబ్బు చూస్తే గాని నమ్మడనుకొని ఇంటికి వెళ్ళి లక్షాధికారి ఏకంగా 50,000 తీసుకుని వచ్చాడు. ఇదిగో అబ్బి, ఈ డబ్బంతా నీదే, ఉంచుకో, 50,000. ఏమిటనుకున్నావో, ఈ వేళ ఇందులో వేళాకోళం ఏమీ లేదు, కానీ నువ్వు మాత్రం నీకు ఇవాళ దొరికేది ఆనా కానీ ₹1 కానీ నాకు ఇచ్చేయాలి. ఇస్తానని శివుడిపైన ప్రమాణం చేయి అన్నాడు లక్షాధికారి. సాక్షాత్తు శివుడే ఈ రూపంలో వచ్చి తనకు డబ్బిస్తున్నాడనుకొని కూలివాడు లక్షాధికారి కోరిన విధంగా ప్రమాణం చేశాడు. లక్షాధికారి తృప్తిపడి ఇంటికి వెళ్ళిపోయి తనకు 50,000 లాభం ఉంటుంది కదా అనుకుని గుటకలు వేశాడు. ఆ రోజు సాయంకాలం దాకా ఆగి లక్షాధికారి కూలివాడింటికి వెళ్ళి, ఏది ఈరోజు నీకేం దొరికింది, దొరికిందంతా ఇలా ఇచ్చేయి, శివుడిపై ప్రమాణం చేసి మాట ఇచ్చావు అన్నాడు. బాబు, ఇవాళ నాకు ఏ గాని దొరకలేదు అన్నాడు కూలివాడు. శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు కలిసి తనను మోసగించారా అని లక్షాధికారికి అనుమానం కలిగింది. దడదలాడే గుండెతో అతడు శివాలయానికి వెళ్ళాడు. మళ్ళీ లోపల నుంచి మాటలు వినిపించాయి. అయినా విఘ్నేశ్వర, ఆ కూలీవాడికి 1,00,000 రూపాయలు ఇవ్వమన్నానే, ఇప్పించావా అని శివుడు అడిగాడు. లక్షాధికారి చేత 1,50,000 ఇప్పించాను నాన్న, ఇప్పుడే మిగిలింది కూడా ఇప్పిస్తాను అన్నాడు విఘ్నేశ్వరుడు. లక్షాధికారికి మండిపోయింది.
అతడు చెరచెరా లోపలికి వెళ్ళి విఘ్నేశ్వరుడి విగ్రహం యొక్క చెయ్యి పట్టుకొని, నా డబ్బు ఆ దరిద్రుడికి ఇప్పించడానికి మధ్య మీవెవరు? ఇదేనా మీ దాతృత్వం అని కేకలేశాడు. అప్పుడేమైందనుకున్నావు? విఘ్నేశ్వరుడు తొండం లక్షాధికారి చేతిని ఒడిసి పట్టుకుంది. రాతి తొండమేమో లక్షాధికారి చెయ్యి అటూ ఇటూ కదలలేదు. అయ్యో అయ్యో, ఇదేం న్యాయం? ఓ విఘ్నేశ్వరుడా, నా చేయి వదిలిపెట్టు అని లక్షాధికారి మొరపెట్టుకున్నాడు. ఆ కూలివాడికి మిగిలిన 1,00,000 ఇచ్చేదాకా నీ చేయి వదిలేదు అన్నాడు విఘ్నేశ్వరుడు. తప్పేదేముంది? కూలివాడికి మిగిలిన 1,00,000 కూడా ఇస్తానని శివుడి మీద ప్రమాణం చేశాక లక్షాధికారి చెయ్యి ఊడొచ్చింది. ఎంత చెడ్డ శివభక్తుడే గనక అన్నమాట చొప్పున అతడు కూలివాడికి మరో 50,000 ఇచ్చుకున్నాడు. కనుక దేవుడైనా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్లకు ఇప్పించవలసిందేను అంటూ తాతయ్య రొంటి నుండి పొడుంకాయ తీశాడు. ఇది విన్న పిల్లలు చప్పట్లు జరుస్తూ చాలా బాగుంది తాతయ్య అన్నారు ఎంతో ఆనందంగా. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.